నమస్తే అండి, వెల్కమ్ టు వివాహ భోజనం ఇన్ యూకే. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ కొత్తిమీర మష్రూమ్ మసాలా కర్రీ. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. కొత్తిమీర మంచి మసాలాలతో చేసే రెసిపీ ఇది, చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. ఈ కర్రీ మనకు రైస్, రోటీ ఇంకా బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. బయట మనకి రెస్టారెంట్లలో ఫుల్ ఫుడ్ కలర్ వేసి రెడ్గా కుక్ చేస్తారు, కానీ ఈ కలర్లోనే వస్తుంది కర్రీ మనకి ఇలా కుక్ చేస్తే. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలను లైట్గా రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి 5-6 కొబ్బరి ముక్కలు వేసుకోవాలి, ఎండు కొబ్బరి ముక్కలు. అలాగే ఒక 10 గల జీడిపప్పుల పలుకుల్ని వేసుకోవాలి. ఇంకా 1 ఇంచు వరకు చెక్కను వేసుకోవాలి, దాల్చిన చెక్క. అలాగే 2 లవంగాలు, 1 యాలక వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేపినప్పుడే మనకు అన్నిట్లో నుంచి మంచిగా ఫ్లేవర్స్ రిలీజ్ అవుతాయి, కర్రీ మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ బాగా వేగిపోయిన తర్వాత వీటిని చల్లారడానికి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పెద్దగా కట్ చేసుకున్నా మనకి ఈజీగానే బ్లెండ్ అయిపోతుంది. ఇప్పుడు ఒకటి కట్ చేసుకున్న టమాటోని వేసుకోవాలి. అలాగే ఇందాక మనం వేపుకున్న పల్లీల మిక్చర్ అంతా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిరపకాయలని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను కారం వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ రాళ్ళ ఉప్పుని వేస్తున్నాను. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీరను కాడలతో సహా వేసుకోండి. మిక్సీ జార్ మూత పెట్టుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచి స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ చేయడం వల్ల మనకి గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ జార్ని పక్కన పెట్టుకొని మష్రూమ్స్ కట్ చేసుకోవాలి. మష్రూమ్స్ని మనకు కావలసినట్టుగా ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉడికిపోతాయి. ఇక్కడ నేను 300 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. ఇందులోకి వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఒక 2-3 టైమ్స్. మష్రూమ్స్లో చిన్నగా మట్టిలాగా ఉంటుంది, ఇలా క్లీన్ చేయడం వల్ల అదంతా పోతుంది. చూసారా, నేను 2 టైమ్స్ క్లీన్ చేశాను. మనకు కలర్ వేరియేషన్ ఈజీగా తెలిసిపోతుంది ఇందాకటికి ఇప్పటికీ. ఇప్పుడు దీంట్లోకి హాట్ వాటర్ని వేసుకొని కాసేపు పక్కన ఉంచుకోవాలి మనం కర్రీ స్టార్ట్ చేసేలోపు. ఇలా హాట్ వాటర్ వేయడం వల్ల మష్రూమ్స్లో నుంచి కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది కదా, అది రాకుండా ఉంటుంది. పర్సనల్గా నేనైతే ఇలాగే చేస్తాను ఎప్పుడు. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ని పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. జీలకర్రని 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్యూరీ చేసుకు పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అదంతా వేసుకోవాలి. ఇలా మసాలా వేసినప్పుడు మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి, లేదంటే బాగా చిందుతుంది. చూసారా ఎలా చిందుతుందో. ఇప్పుడు మసాలానంతా మంచిగా కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 to 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు గిన్నెపై మూత పెట్టుకొని ఒక 4 నుంచి 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకు మంచిగా వేగిపోతుంది మసాలా అంతా. ఆయిల్ రిలీజ్ అయ్యింది కదా లైట్గా సైడ్లకి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా మష్రూమ్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ 1-2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనము వాటర్ని యాడ్ చేసుకుందాము. నేను ఇందులోకి 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ అంతా మనకు గ్రేవీలో బాగా కలిసిపోయేటట్లుగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఒకసారి గ్రేవీని టెస్ట్ చేసుకోండి, కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనేది. మనకు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మనకు బాయిల్ అయ్యి ఆ తర్వాత చల్లారేలోపు గట్టిగా అవుతుంది గ్రేవీ అంతా. ఇప్పుడు మూత పెట్టుకొని 4-5 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. చూసారా, అంతా బాగా ఉడికిపోయింది, మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది నాకు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కసూరి మేతిని ఇలా నలుపుకొని వేసుకోవాలి. కసూరి మేతి వేయడం వల్ల మనకు గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది. అంతేనండి, మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇలా కుక్ అయితే సరిపోతుంది.
చూసారా, మనకు గ్రేవీ అనేది ఉడికిన తర్వాత ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా చల్లారేపాటికి ఇంకాస్త థిక్గా అవుతుంది గ్రేవీ అంతా. ఒకసారి రైస్ ఆర్ రోటీతో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి ఈ వీడియోని చూస్తున్నారో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.